వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో ఉగ్ర రూపం చూపించాడు. మంత్రి నారాయణ కమిషనర్ పై ఓ రేంజ్ లో అసలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంత ఆవేశంగా మాట్లాడటం ఎప్పుడూ చూడలేదని వైసీపీ కార్యకర్తలు అభిమానులు అనటం విశేషం. నెల్లూరులో మంత్రి నారాయణ విధ్వంసం సృష్టిస్తున్నాడని, అన్యాయంగా వైసీపీ కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని సిటీ వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బాలాజీనగర్ లో బాలకృష్ణారెడ్డి ఇల్లు కూల్చివేత అత్యంత దారుణమన్నారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటాడని ఎమ్మెల్సీ అన్నారు. అసలు నారాయణకు కార్యకర్తల సమస్యలేమైనా తెలుసా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 5 సంవత్సరాలు హైదరాబాద్ లో కూర్చున్న నారాయణకు కార్యకర్తల సమస్యలు ఏం తెలుసును అన్నారు. ఎలక్షన్ కు కేవలం 3 నెలల ముందు నెల్లూరు వచ్చిన నారాయణ కార్యకర్తలను పట్టించుకోని నాయకుడిగా చరిత్రలో నిలిచిపోతారన్నారు. నెల్లూరులో విధ్వంసాలకు ముమ్మాటికి నారాయణే కారణమని చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా లేని విధంగా నెల్లూరు జిల్లాలో టీడీపీ పరిపాలన చేస్తోందని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఒక యువ కమిషనర్ తాను ఫోన్ చేస్తే కనీసం ఎత్తకపోగా తిరిగి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల నుండి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కమిషనర్ తీరుపై విరుచుకుపడ్డారు. ప్రజలలో తిరుగుబాటు వస్తే కమిషనర్ ఎలా పోతావో అర్థం చేసుకో అని ఎమ్మెల్సీ అన్నారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన కమిషనర్ తగిన మూల్యం చెల్లించుకుంటాడని, నారాయణ ఏది చెబితే అది కమిషనర్ చేస్తున్నాడని, కూర్చోమంటే కూర్చోవడం, పైకి లేవమంటే లేవటం అన్నట్టు కమిషనర్ తీరు ఉందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ కూడా ఎంతో సౌమ్యంగా, నిదానంగా, ఓపికగా మాట్లాడే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల గంభీరంగా మాట్లాడారు. గత 9 నెలలుగా ఎంత నరకం అనిపిస్తా ఉన్నారో ప్రజలందరికీ కూడా చూస్తా ఉన్నారు. అన్నిట్లో కూడా ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడా కూడా ఆయన అమలు చేయకుండా ఈరోజు సామాన్యులను ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంటే, ఇక్కడ నారాయణ గారు మాత్రం అంతా విధ్వంసం కనిపించింది. కొట్టడం, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టడం, అందరినీ కూడా బెదిరించడం, ఈ పరిపాలన ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నెల్లూరు నగర ప్రజలైతే ఎక్కడ చూడాల, రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసిండు. అదేవిధంగా నారాయణ గారికి ఒకటైతే చెప్తా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో గత 5 సంవత్సరాల్లో గనక కనీసం 2 నెలలైనా కూడా ప్రజల పక్షాన్ని కనుక ఉండున్నా, లేకుంటే మీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఉండున్నా కూడా మీకు ప్రజల బాధలు కూడా తెలిసిండేటి. కానీ మీరు ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా కనిపించలా. కాబట్టి మీకు ప్రజల బాధలు తెలియదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుంది, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఎట్లుంటది అన్నది మీకు తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ రోజు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉన్నారంటే, కనిపించినట్టుగా మీరు విధ్వంసం చేస్తా ఉన్నారు. తప్పకుండా కూడా ఇక్కడ బాలకృష్ణారెడ్డి గారి విషయంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. ఆయనకున్నటువంటి ఒక ఇల్లుని కూలగొట్టడం కానీ, కూలగొట్టినటువంటి తీరు కానీ, ఒక పక్క కోర్టులో వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినా కూడా వాటన్నింటినీ కూడా అతిక్రమించి ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తున్నారో, దీని మీద ప్రజలందరిలో కూడా ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక ఏహ్యభావం కలిగింది. సో దీని మీద తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇంప్లీడ్ అవ్వడం జరుగుతుంది, న్యాయపరంగా పోరాటం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ ఇష్యూని తీసుకెళ్లి నెల్లూరు నగరంలో ప్రధానంగా ఇక్కడ నారాయణ గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంత ఇబ్బందికరంగా ఉందో ప్రజలకు కానీ అందరికి కూడా వీటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కానీ, న్యాయస్థానంలో కూడా వైఎస్ఆర్సీపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి వారికి ఒక న్యాయం జరగడం కానీ, వారికి కాంపెన్సేషన్ లభించడంలో కానీ వైఎస్ఆర్సీపీ తప్పకుండా భవిష్యత్తులో పోరాడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కమిషనర్ గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలా. కమిషనర్ ఒక యువ ఐఏఎస్ ఆఫీసర్, చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు. కానీ ఈయన చూసినప్పుడు నేను మొదట అనుకున్నాను, ఒక యంగ్ ఆఫీసర్, ఒక మంచి పరిపాలన అందిస్తారు. నేను కూడా ఒక సందర్భంలో ఆయన కలిసినప్పుడు ఒక నమ్మకం కలిగింది. ఆ రోజు చెప్పడం కూడా జరిగింది, మీరు చాలా చక్కగా అడ్మినిస్ట్రేషన్ ఉంది, తప్పకుండా ఎలానే చేయండి, వైఎస్ఆర్సీపీ తరఫున మీకు మంచి మద్దతు కూడా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అయితే గడిచిన కొంతకాలంగా చూస్తే నారాయణ గారు ఏం చెప్తారో అది చేస్తా ఉన్నారు. ఇది మరీ దుర్మార్గం. నేను ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక విషయంలో కూడా చెప్పట్లేదు, అనేకమైనటువంటి అంశాల్లో. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఉన్నాను. 51వ డివిజన్ లో పెద్ద మార్కెట్ ఉంది, అంటే అది మాంసం మార్కెట్. నెల్లూరులో చాలా మాంసం మార్కెట్లు ఉన్నాయి. 51వ డివిజన్ లో సౌరి అని ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడికి సంబంధించినటువంటి అక్కడ 5 షాపులు ఉంటే, ఒక షాపు సౌరికి సంబంధించింది. అయితే ఆ 5 షాపుల్ని కూడా క్లోజ్ చేయించాడు. నెల్లూరులో ఎన్ని మాంసం అంగళ్ళు ఉన్నాయి, బీఫ్ అంగళ్ళు ఉన్నాయి,
వాటన్నిటిని ఎక్కడన్నా ఒక్కడైనా క్లోజ్ చేయించినారా? కేవలం వైఎస్ఆర్సీపీ ఉందని చెప్పి, వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త అని చెప్పి దానికి సంబంధించినటువంటి 51 డివిజన్ లో ఉన్నటువంటి ఆ షాపుల్ని 5 షాపుల్ని మీరు క్లోజ్ చేయిస్తే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? నేను ఈ ఇష్యూ మీద కమిషనర్ తో మాట్లాడడానికి 1 వీక్ నుంచి ట్రై చేస్తా ఉన్నాను. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు. కమిషనర్ గా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ పరిధిలో ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, నేను ఒక ఎమ్మెల్సీ ఉన్నాను, ఒక ఎంపీ ఉన్నాడు, 4 ఉన్నారు. ఈ 4 కూడా మీరు సమాధానం చెప్పలేదా? మేము ప్రజలకు సమాధానం చెప్పుకోలేదా? మా కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది జరిగినా, మీ నష్టం జరుగుతున్నా మేము ఎవరితో చెప్పుకోవాలి? ఇది అడ్మినిస్ట్రేషన్ అవుతుందా? ఒక ఐఏఎస్ ఐపీఎస్ లో ఈ విధంగా దుర్మార్గంగా ఉంటే ఇంకా ప్రజలకు ఏ విధంగా సమాధానం చెప్తారు? మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా కూడా మీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరైనా కావచ్చు, మీ కింద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, మీరు కనుక ఉపేక్షించి మీరు అధికార పార్టీ తొత్తులుగా మీరు ప్రవర్తిస్తే మాత్రం తప్పకుండా ప్రతిపక్షం నుంచి ఒక విప్లవం లాగా మీ మీద తిరుగుబాటు చేయడం కూడా జరుగుతుంది. చెప్తే ఒక ఫోన్ చేస్తే మీరు చేయండి, చేయకపోండి. ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసి ఆన్సర్ చెప్పగలగాలి. ఏ విధంగా సమాధానం చెప్తాం? వాళ్ళు దాని మీద 5 షాపుల్లో 50 మంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కన్నీరు సామాన్యం కాదు. ఈ నెల 15వ తేదీ నుంచి దాన్ని క్లోజ్ చేశారు ఆ షాప్స్ ని. వాళ్ళందరూ కూడా ఆ రోజు అక్కడ వచ్చేటువంటి రోజుకు ఒక 500 రూపాయలు వస్తే దాని మీద బతికేటువంటి వాళ్ళు, వాళ్ళకి వేరే వ్యాపారం కూడా తెలియదు, అవి మోస్తారు. ఇక్కడ చూస్తే నెట్టనిలోన ఆ ఇల్లుని కొలుస్తారు. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక అరాచకమైనటువంటి పరిపాలన నెల్లూరులో సృష్టిస్తా ఉన్నారు. తప్పకుండా దీనికి అధికారులందరూ కూడా వంత పాడుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులకు మరలా కూడా చెప్తా ఉన్నాం, మీరు మేము లాస్ట్ టైం అధికార పక్షంలో ఉన్నా కూడా నారాయణ గారు నేను చెప్తా ఉన్నా, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 30,000 ఓట్లని ఆయన కొత్తగా యాడ్ చేసుకున్నాడు. 28,000 ఓట్లను తొలగించినారు. 58,000 ఓట్ల మార్పులు జరిగినాయి. మీకు మేము అధికారంలో ఉన్నప్పుడు అధికారులు సహకరించలేదా? ఈ ఓట్లన్నీ కూడా మీరు మార్పులు చేర్పులు చేయించుకుంటే ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అడ్డుపడ్డారా? మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడతా ఉంటే, మేము మాట్లాడుతూ ఉంటే కూడా కనీసం స్పందించే విధంగా కూడా అధికారం లేకుండా మీరు తయారు చేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటా ఉన్నారా? మీకు తెలుసా బాధలు? మీరు ప్రతిపక్షంలో ఒక్కరోజైనా పనిచేస్తారా? నెల్లూరులో పనిచేస్తుంటే మీకు తెలుస్తాయి ప్రజల బాధలు కానీ ప్రతిపక్ష పార్టీలు ఎట్లా పనిచేస్తాయి అన్నది. మేము చెప్తా ఉన్నాం, ఎన్నిటికైనా కూడా సిద్ధపడతా ఉన్నాం. మీరు ఏం చేస్తారో చేయండి. మా ప్రజల పక్షాలు కానీ నెల్లూరు ప్రజల పక్షాన అదేవిధంగా పార్టీ కార్యకర్తల నాయకుల్ని కాపాడుకునే దానికి తప్పకుండా ముందుంటామని మీ అందరికీ కూడా అది నాయకులకు కానీ అలానే ఇటు పక్క అధికారులకు కూడా అందరికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ తరఫున బాలకృష్ణారెడ్డి గారి విషయంలో మాత్రం ఎంత దూరమైన పార్టీ వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో అధ్యక్షతన ఈ ఇష్యూని పైదాకా తీసుకెళ్లడం గానీ చట్టపరంగా అన్ని విధాలుగా కూడా పోరాటం కూడా జరుగుతుంది.